హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నేర్చుకున్న టెన్సెస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. ఈరోజు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనగానే కొంతకాలం కొనసాగుతూ ఉన్న యాక్షన్. ఎప్పుడు కొనసాగిందంటే పాస్ట్లో కొనసాగాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే హ్యాడ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోవాలండి. అంతా కూడా కంటిన్యూస్ అనగానే వెర్బ్ ప్లస్ ఐఎన్జీ గుర్తుపెట్టుకోండి బాగా. ఏ కంటిన్యూస్ అయినా వెర్బ్కి ఐఎన్జీ కలపాలి. వెర్బ్ ప్లస్ ఐఎన్జీకి ముందుగా బీ ఫామ్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హ్యాడ్ తర్వాత బీ ఫామ్ బీన్. ఈజీ యామ్ ఆర్ ప్రెజెంట్ టెన్స్, వజ్ వర్ పాస్ట్ టెన్స్. హ్యాడ్ తర్వాత V3 ఉండాలి కాబట్టి బీన్ అవుతుంది. హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అసలు ఈ సెంటెన్స్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దామండి. దానికి క్లూ వర్డ్స్ ఇచ్చాము, బిఫోర్, టిల్ అని. సరే, ఇది ఎప్పుడు ఉపయోగిస్తున్నాడు? ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ఎన్ యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లోనే కొనసాగుతూ ఉంటుంది. టిల్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. అనదర్ యాక్షన్ జరిగేవారు అంటే ఎండింగ్ కూడా పాస్ట్లోనే అయిపోతుంది. ఒక అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్, అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అంటే అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 2020 సంవత్సరం. నేను 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఒక విషయం నేర్చుకున్నాను. లేకపోతే 2001 సంవత్సరం నుంచి 2005 వరకు ఒక ఊళ్ళో పనిచేశాను. మేము 2000 నుంచి 2010 వరకు ఒక ఊళ్ళో నివసించాము. లేకపోతే నేను 2000 నుంచి 2005 వరకు ఒక కాలేజీలో చదువుకున్నాను. గతంలోనే స్టార్ట్ చేసి గతంలోనే ఎండ్ అయింది కొన్నాళ్ళు. అది ఒక పీరియడ్. అంటే అది ఒక సంవత్సరం అవ్వచ్చు, ఒక వారం అవ్వచ్చు, ఒక నెల అవ్వచ్చు, ఒక 10 సంవత్సరాలు అవ్వచ్చు. అలాంటి యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా అండి. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ మై విలేజ్ అంటే మా విలేజ్లో చదువుతూ ఉండేవాడిని. ఐ ఆమ్ స్టడీయింగ్ అంటే ఇప్పుడు చదువుతున్నానని. ఐ వాజ్ స్టడీయింగ్ అంటే గతంలో చదువుతున్నానని. ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అన్నాడు. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ మై విలేజ్ ఫర్ 2 years. 2 సంవత్సరాలు చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు బిఫోర్ ఐ కేమ్ టు ఏలూరు. ఏలూరు రాకముందు అంటే ఏలూరు వచ్చి సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు. అంతకుముందు మేము ఆ పని చేస్తూ ఉండేవాళ్ళము అని చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయాలండి. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ మై విలేజ్ ఫర్ 2 years బిఫోర్ ఐ కేమ్ టు ఏలూరు. అలాగే ఇంకోటి చూడండి. షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్. వైజాగ్లో నివసిస్తూ ఉండేది. ఎప్పుడు? ఫర్ 3 years 3 సంవత్సరాల పాటు నివసిస్తూ ఉండేది. ఎప్పుడు? బిఫోర్ షీ గాట్ మ్యారీడ్. ఆమె మ్యారేజ్ కాకముందు నివసిస్తూ ఉండేది. అంటే మ్యారేజ్ అయినప్పటికీ అక్కడికి అయిపోయింది యాక్షన్. ఇది మ్యారేజ్కి ముందర ఒక 3 సంవత్సరాల క్రితం బిగిన్ అయింది. 3 సంవత్సరాల పాటు లివింగ్ చేస్తూ ఉంది. అలాంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాలి. ఇంకా ఇంకోటి చూడండి. ఈ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years టిల్ 2010. 2010 వరకు కొనసాగించాడు అతను. 2010 వరకు 5 సంవత్సరాలు నేర్చుకున్నాడు అతను. అంటే 2010 అంటే ఆల్రెడీ అయిపోయింది టైము. ఇప్పుడు 2020 వచ్చేసింది. 2010 వరకు కొనసాగించాడు. ఎన్నాళ్ళు? 5 సంవత్సరాలు. అంటే 2010కి ఒక 5 సంవత్సరాల ముందు మొదలుపెట్టాడు నేర్చుకోవడం. 5 సంవత్సరాల క్రితం అంటే 2005లో మొదలుపెట్టి 2005 వరకు 10 వరకు నేర్చుకున్నాడు. అంటే ఫ్రమ్ 2005 to 2010 ఈ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దరు. కానీ నెక్స్ట్ చెప్తాను.
మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫ్రమ్ మండే టు వెన్స్డే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే, మండే బిగిన్ అయింది వర్షం, బుధవారం వరకు వస్తూనే ఉంది, వెన్స్డే వరకు. స్టార్టింగ్ మండే అంటే పాస్ట్లోనే స్టార్ట్ అయింది, వెన్స్డే వరకు వచ్చింది, వెన్స్డే వరకు వర్షం కురుస్తూనే ఉంది. అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది. మండే నుంచి వెన్స్డే వరకు వర్షం కురుస్తూనే ఉంది. రెండు పాస్ట్ టైమ్సే, మండే జరిగిపోయింది, వెన్స్డే కూడా జరిగిపోయింది. మండే బిగిన్ అయింది, వెన్స్డే వరకు వర్షం కురుస్తూ ఉంది. దీన్ని ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అనాలి. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. హ్యాడ్ బీన్ రైనింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫ్రమ్ మండే టు వెన్స్డే. అలాగే దే హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్. వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు? ఫ్రమ్ 2001 టు 2005. 2001లో స్టార్ట్ చేశారు, 2005 వరకు వర్క్ చేశారు. రెండు ఎండ్ అయిపోయింది, ఎండింగ్ పీరియడ్లోనే ఎండ్ అయిపోయింది, గతంలోనే ఎండ్ అయిపోయింది. గతంలో స్టార్ట్ అయింది, గతంలోనే ఎండ్ అయిపోయింది. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫ్రమ్ 2001 టు 2005. ఇంకోటి, వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం. అంటే స్టేడియంలో ఆడుకుంటూ ఉండేవాడు. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు కూడా కొనసాగుతుందని. కానీ వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఆడతలేదు, ఒకప్పుడు ఆడుతూ ఉండేవాడు. వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం ఫర్ 10 years. 10 years పాటు ఆడుతూనే ఉన్నాం. టిల్ 2015. 2015 వచ్చే వరకు 10 years పాటు ఆడుతూనే ఉన్నాం. అంటే 2015లో ఆగిపోయింది యాక్షన్. అంతకుముందు 10 years పాటు కొనసాగింది. అలాగా పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అలాగే యూ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్. యూ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్ మీన్స్ నౌ యూ ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్. ఒకప్పుడు ఉండేవాడు హాస్టల్లో, అంటే ఒక పీరియడ్ కొనసాగించావు, 2 years, 1 year, 6 months అలా. యూ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్ ఫర్ 2 years టిల్ 2019. టిల్ 2019 వరకు హాస్టల్లో ఉన్నాం 2 years పాటు. ఇలాంటి ఎగ్జామ్ చెప్పుకోవడం ద్వారా మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఓన్గా రాయడం ద్వారా మనకి ఈ టెన్స్ బాగా అర్థమయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందువలన మీరు కూడా గతంలో కొనసాగుతూ ఉన్న పనుల్ని ఈ ఎగ్జాంపుల్గా రాసుకోగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.